మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు బంజారా సంఘాల నాయకులు. కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చిన బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్. బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. బంజారా నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు వెంకటేష్ చౌహాన్. కాంగ్రెస్ గెలిస్తే 45 స్థానాలు లంబాడీలు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిచాం. మరి మా నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి గారికి పోయి అసెంబ్లీలో అప్లికేషన్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అడిగారు, వినతి పత్రం ఇచ్చారు. మాకు న్యాయం, మేము గొంతుమ కోరికలు అడుగుతున్నామా? మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం కాబట్టి నిన్న మేము రౌండ్ టేబుల్ పెట్టి రాహుల్ గాంధీ గారిని కలుస్తామని చెప్పినాం. నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా మేము రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మా సమాజానికి ఎందుకు న్యాయం చేయాలి సార్? మేము కాంగ్రెస్ తో ఉన్నవాళ్ళం, కాంగ్రెస్ రక్తబంధం ఉన్నది మాకు. నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో రోహింగ్యంలో ఉద్యమంలో ఉన్నప్పుడు వారితో ఉన్న బంధంతో వారు గుర్తుపట్టి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను, బంజారా సమాజాన్ని విస్మరిస్తే మాత్రం రాబోయే కాలంలో పార్టీకి దూరం అవుతుంది సార్ అని. లేదు, పార్టీ ఆలోచిస్తుంది, బంజారా సమాజం గురించి మాట్లాడుతుందని చెప్పారు. అలాగే కేసీ వేణుగోపాల్ గారు వారి ఇంటికాడ సుమారు 20 నిమిషాల పాటు మాకు వాస్తవానికి చాలా విషయాలు వారితో మేము డిస్కషన్ చేసాం. ఏం తక్కువ, బాలనాయక్ గారు జడ్పీ చైర్మన్ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఓడిపోయారు. రామచంద్ర నాయక్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు. రామదాస్ నాయక్ గారు 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మురళీ నాయక్ గారు బలమైన మానుకోటలో గెలిచారు. ఇది లీడర్షిప్ కాదు ఆడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ బలంగా నిర్మాణం కావాలంటే బంజారాలకు గౌరవమైన స్థానం ఇవ్వాలి. సీతక్క గారిని ఎస్టీ కదా ఇచ్చామని అంటున్నారు, పంచాయతీరాజ్ జనరల్ శాఖ ఇచ్చారు, ఒక గిరిజన శాఖ బంజారాలకు ఇవ్వని అడుగుతున్నారు. మా జనాభా 12%, మాకు 2 మంత్రివర్గం రావాల్సిన అవసరం ఉన్నది. జిస్కే జిత్తే సంఖ్య వారి ఉస్కే ఉత్తే భాగేదారి అని అన్నారు రాహుల్ గాంధీ గారు. మా నినాదం అది. అందరూ ఎవరి జనాభా ఎంతో వారికి అంత అవకాశం ఉన్నారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మాకు న్యాయం చేయండి. బంజారాలు దానికి డబుల్ రెట్టింపుగా కాంగ్రెస్ అండకుండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాం, రాష్ట్ర నాయకత్వం దృష్టికి మా ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లారు. మేము కూడా కలుస్తాం. రాబోయే 2 రోజుల మంత్రివర్గ విస్తరణలో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది.